హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో క్యాబేజీ టమాటా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా నూనె కాగిన దాంట్లో మనము పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఇందులో నేను ఉల్లిపాయ వేయడం లేదు. ఉల్లిపాయ అనేది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఈ మగ్గిన టమాటా ముక్కల్లో మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. నేను క్యాబేజీ ఉడకబెట్టడం లేదు, డైరెక్ట్ అలాగే వేస్తున్నాను. ఉడకబెడితే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి అన్నమాట. సిమ్లో మగ్గించుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇలా మగ్గుతున్న దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని నీళ్ళ ఆవిరి మీద మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం కొంచెం కారం వేసుకోవాలి. నేను కారం కొంచెమే వేస్తున్నాను, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ స్పూన్ అలాగా. చూడండి, ఉడకబెట్టకుండానే ఎంత చక్కగా మగ్గిపోయిందో. మనకి దీనిలో ఉన్న ప్రోటీన్స్ ఎక్కడికి పోకుండా మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
లోకి తీసుకుని మనము సర్వ్ చేసుకోవాలి. ఈ ఈ కూరము చపాతీల్లో కానీ, రైస్‌లో కానీ, రోటీస్‌లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.